హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డివోషనల్ జర్నీ. మా ఈ జర్నీని మొదటగా శివయ్యతో మొదలు పెడుతున్నాము. సో గైస్, ప్లీజ్ సపోర్ట్ మీ. మనం ఇప్పుడు అభయలింగేశ్వర స్వామివారి దేవస్థానంకి వెళ్తున్నాము. కానీ అందరికీ ఎక్కువగా తెలిసిన పేరు ఏంటంటే అడవిలో శివాలయం అని తెలుసు. మనం ఇప్పుడు గుడికి బయలుదేరుతున్నాం. ఎగ్జాక్ట్గా నెల్లూరు నుంచి 12 కిలోమీటర్స్ ఉంటుంది. నెల్లూరు టు చెన్నై హైవేలో ఏపీఎస్ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ ఆపోజిట్లో ఈ గుడికి అయితే దారి ఉంటుంది. ఒకవేళ మీకు వేరే దారి తెలిస్తే కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్. శివరాత్రి పండుగ రోజు ఎంతో అందంగా అంగరంగ వైభవంగా జరిపిస్తారు. లోపలికైతే వచ్చేసాము. చూస్తున్నారు కదా, చుట్టూరు చెట్లతో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ముందుకు వెళ్ళే కొద్దీ మనకైతే మట్టి రోడ్లను అయితే మనం చూస్తున్నాము. లైటింగ్స్ అన్నీ వేస్తూ శివరాత్రి పండుగ సందర్భంగా రెడీ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం లోపలికైతే వచ్చేసాము గుడి దగ్గరికి. అన్నదాన మండపాన్ని అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ పండుగ దినాలలో అన్నదానాన్ని అయితే ఇక్కడ చేస్తారు. అలాగే నాగేంద్ర స్వామిని, మానసాదేవిని, ఇంకా ఎన్నో ఇతర దేవతలను ఇక్కడ ఆలయ ప్రాంగణంలో మనమైతే దర్శించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ చెట్టు కింద అయితే దీపాలని అలంకరించి అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా దేవుడి దర్శనానికి అయితే మనం వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ పాలతో అయితే శివుడిని అభిషేకిస్తున్నారు. చాలామంది కూడా ఉన్నారు దర్శనం చేసుకోవడానికి. అలాగే ఇక్కడ నుండి మనం బయటికి వెళ్తున్నాము. ఇక్కడ అంకుల్ అయితే మన వైపు చూస్తున్నారు. ఆయన చేత కూడా మన యూట్యూబ్ ఛానల్కి అయితే మనం సబ్స్క్రైబ్ చేయించాము. అంకుల్ కూడా మనకి సపోర్ట్గా ఉన్నారు. ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా అయితే శివరాత్రి పండుగను ఇక్కడ జరుపుపోతున్నారు ఫ్రెండ్స్. మీలో ఎంతమంది అయితే అడవిలో శివాలయంకి వచ్చి శివుడిని దర్శించుకుంటున్నారో కామెంట్స్లో తెలపండి. మా ఈ వీడియోని చివరి వరకు చూసి మమ్మల్ని ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇలాగే మా వీడియోస్ని చూస్తూ మీరు సపోర్ట్ చేస్తూ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తున్నారు. చాలా థ్యాంక్స్. మన ఛానల్ నుంచి ఇంకా ఎన్నో వీడియోస్ వస్తాయి. వాటికి కూడా ఇలాగే మీ సపోర్ట్ని అందించాలని కోరుకుంటున్నాము. చివరిగా అయితే ఇదిగోండి ప్రసాదం పులిహోర. దీంతో పాటు బయలుదేరుతున్నాము. బాయ్ ఫ్రెండ్స్.